హాయ్ హలో అందరికీ నమస్తే. దిస్ ఇస్ కృష్ణ ఫ్రమ్ ఊటీ. ఈరోజు డే 3 ఇన్ ఊటీ. ఈరోజు కున్నూరుకి వెళ్తున్నాం. కున్నూరులో టాయ్ ట్రైన్ ఉంది మధ్యాహ్నం 12:40కి. ఆ టాయ్ ట్రైన్ కున్నూరులో ఎక్కి మళ్ళీ రిటర్న్ రావాలి ఇక్కడ ఊటీకి. అక్కడ వెళ్ళిన తర్వాత చూపిస్తాను మీకు టాయ్ ట్రైన్ గురించి. దేనికి భయపడ్డా? ఆటో లెక్చర్ రాజలేదా సౌండ్ వేసుకుంటూ వస్తాయి కదా, ఆడ ఆర్మీ ఉన్నట్టు నాకు తెలుసు. ఆ చిన్నవాటికి భయపడుతుంది వాడు. జుజుబియా అదే వచ్చా ఇలాంటి క్యాప్షన్ అది ఎట్లు దేవుడు. మళ్ళీ రాయేస్తుండే అది చేస్తుంది చూడు. అగ్రెసివ్ మోడ్ ఉంది ఆయన. మనం పోవచ్చు భయపడుతున్నాం. గుద్దిందంటే బండి డ్యామేజ్. సింగార టీ ఎస్టేట్కి వచ్చినాము. ఇది అరౌండ్ 2000 ఎకర్స్ ఉంటుంది ఈ టీ ఎస్టేట్. హిందీ యాక్టర్ ఎవరో ఓనర్ ఉన్నారంట దీనికి. ఇక్కడ టీ ప్లాంటేషన్ బయట షాప్స్ ఉన్నాయి. మీరు కావాలంటే టీ పౌడర్ కొనుక్కోవచ్చు. యూకలిప్టస్ ఆయిల్ కూడా ఇక్కడైతే మీకు టీ ఎస్టేట్లో దొరుకుతుంది. ఇక్కడ షాప్స్లో అయితే అమ్ముతారు. హిందీ యాక్టర్ ముంతాజ్ యొక్క ఓన్ ప్రాపర్టీ అంట. 2500 ఎకర్స్. ఏ బాబు దిగాలి బాబు. ఆడ పడుతున్నాడు, పడి ఇంటికి ఓడికాడు. ఆడ పడితే ఇంకా డైరెక్ట్ హైదరాబాద్ కి. ఇక్కడ అందరం నిల్చుంటే వస్తుంది గ్రూప్ ఫోటో. అరే అవునరా, ఏం రీల్ అదే ప్లాన్ చేస్తున్నా. సో బుజ్జి అక్కడ చూసినవాడా టాప్ ఉంది కదా అని దూకే. అదేం కొంటుంది తెలుసా? అందరు చేసుకుంటే మంచి అయిపోతాం. నువ్వు కూడా చేసుకోపో మరి. దా మళ్ళా స్టార్ట్ చేద్దాం దా. ఇక్కడ దరిది ఒక స్థితి ఏమిటిది పరిస్థితి. కింద కింద కోయంబత్తూర్ అంట. ఎంత దూరం? వాటర్ ఫాల్స్. ఇది వాటినే రోడ్ చూడు ఎట్లుందా. ఇదిగో ఎంత చూడు. అక్కడ వరకు ఆడ ఇంకో రోడ్ ఉంది. క్లౌడ్సే కావాలి. అరే డాప్ మాట రాదు అప్పుడే. మెల్ల ఇదే డాల్ఫిన్స్ పాయింట్.
కాదు ఆ ముందు బోర్డు ఉంది. ఓకే సార్ డోంట్ మిస్. యూట్యూబర్ కి అవమానం. వాడ వాటర్ ఫాల్ ఉంది. క్లౌడ్స్ పోతున్నాయి ఆడ. డాల్ఫిన్ నోసా అంటే అక్కడ బోర్డు అయితే ఉంది డాల్ఫిన్స్ నోస్ పాయింట్కి వెళ్తున్నాం మేము ఇప్పుడు. అక్కడ వాటర్ ఫాల్స్ ఇంకా క్లౌడ్స్ పాస్ అవుతున్నాయి. వెహికల్ అయితే అక్కడ ఆపేసారు. అక్కడ నుంచి మేము నడుచుకుంటూ అయితే పోతున్నాం. 10 minutes వాక్ అని చెప్పారు. సో 10 minutes వాకింగ్ చేస్తే డాల్ఫిన్ నోస్కి అయితే వెళ్ళిపోతాం. ఇదే డాల్ఫిన్స్ నోస్ వచ్చేసినాం. దీన్ని కూడా ఎంట్రీయా? ఎంట్రీల మీదనే అయిపోతున్నాయి పైసలు అన్ని. అంతే మరి, ఎంట్రీకే అయిపోతుంది. అంటే అఫ్కోర్స్ పన్నీర్ కింద హగ్ చేసుకుంటున్నాడు. కొట్లాడుతున్నాయి. దీన్ని మసాజా? దీనికి బట్ట వచ్చింది. ఏది బట్ట తలనా? ఇగో దానికి బట్ట వచ్చింది. ఇది వైఫ్, ఇది హస్బెండ్. నైస్. లెగ్ పీస్ కావాలంటే పాపం ఏం చేస్తున్నారు? ఒక ఆడమనుకుని పట్టుకోని కాన్ వేసుకోండి. ఓ నా కొడుకు బండి లెక్క పని ఇప్పుడు దాకా ఎడ్ చేస్తుంది. ధరణి ఇక్కడ ఏం చేస్తుంది? ధరణి ఇదా? నువ్వే దాకా పేర్లు అది నువ్వు బండియా అడ హక్ చేసుకున్నావు? నేను నా మళ్ళీ వచ్చి గెలుపుకుంది. అయ్యో ఇలా పెట్టి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తీసుకో. ఉండే ఒకటి ఉందా? బ్రేక్ఫాస్ట్ తినేసినాం. ఏంటిది? మ్యాగీ, కూల్ డ్రింక్, 7up మిరిండా వేసి కున్నూరు పోతున్నాం. డాల్ఫిన్ అన్నాడు కానీ బోకాగా ఉంది ప్లేస్. కున్నూరులోనే ఉన్నాం. కున్నూరు పోతున్నాం కాదు. కున్నూరు 12 kilometers. రాక్ వ్యూ. టికెట్ ఎంట్రీ. ना ये वाला तो हेड फेस है, ये चेस्ट है, ये वाला प्रेग्नेंट लेडी ऐसा दिखता है. देखो ये वाला तो बॉल यार, बॉल है, बॉल. ये वाला बॉल है, ये वाला फेस, ये चेस्ट है, ये वाला प्रेग्नेंट लेडी ऐसा दिखता है. देखो स्लीपिंग लेडी माउंटेन है. देखो ये वाला हेड है, नोज फेस है, ये चेस्ट है, प्रेग्नेंट लेडी स्लीपिंग लेडी माउंटेन है. नहीं रिटर्न टिकट काउंटर में फोटो क्लिक करो. फुल व्यू निकले लास्ट स्टेज में पोर्ट टनल में लगा उधर जाकर तो ट्रैकिंग का ना, ये ट्रैकिंग रूट है. ओके. ये माउंटेन का नाम तो ड्रूक फोर्ट है. मोबाइल में देखो दिखते है ड्रूक फोर्ट माउंटेन का नाम है. ओके. अभी रिटर्न टिकट काउंटर ना उधर फ्रेम है, उधर फोटो क्लिक करो. फुल व्यू आएगा. ये लेडी का फेस आएगा. आप लोग ऊटी में दोटापटा देखेगा. हाँ नेक्स्ट जा रहे हैं ना ऊटी. दोटापटा हाईएस्ट पॉइंट है, 8000 फीट है. ये सेकेंड हाईएस्ट पॉइंट है. इधर लोकल पीपल है ना, 4-5 आदमी सुसाइड किया. सुसाइड पॉइंट है. 5500 फीट है. रिटर्न आप लोग कोयम्बटूर जा रहे हैं. रिटर्न मैसूर जा रहे हैं. ये रास्ता दूसरा है. हाँ अभी कोयम्बटूर जाने के लिए रास्ता में दिखता है ये वाला एक ही स्टॉप, सिंगल रॉक. हाँ 5500 फीट. ट्रेन बुक कर लिया. 4 o'clock ट्रेन में 12:30 की जा रहे हैं ना. आप लोग जा रहे हैं 1 hour कुन्नूर से ऊटी जाने के लिए. 2 टनल है. ये वाला हिल्स एरिया, ये फुल प्लेन एरिया. इसका अंदर हिल्स एरिया, ये फुल प्लेन एरिया. ये सिटी दिखता ना, ये तो मेट्रोपोलिस सिटी.
मेट्टुपालयम ये देख रहा था, ये लंबा जा रहा है ना, ये ट्रेन रूट है। इधर बिजली दिखता है देखो, पत्थर का डाउन में रेलवे ट्रैक दिखता है देखो। इधर तो चाहिए गाना शूटिंग, चाहिए गाना शूटिंग। ये ट्रेन ऊटी से मेट्टुपालय जाएगा तो उसका अंदर 15 टनल है। अब लोग जा रहे हैं ना 1 hour 2 टनल से ऊटी जाने के लिए। इसका अंदर तो ज्यादा टनल है, 5 hours आएगा मेट्टुपालय जाने के लिए। इधर नीचे देखो सर, गाड़ी जा रही है देखो डाउन में, ये बस रूट है। 14 यादपिन बंद है, बस में देखो तो 2 hours है मेट्टुपालय जाने के लिए। ट्रेन में जाओ तो 5 hours आएगा। ये देखो ये वाला मेट्टुपालय देखो, बड़ा माउंटेन है ना, उसका बैक साइड फुल सिटी दिखता है देखो, कोयम्बटूर सिटी। कोयम्बटूर 70 किलोमीटर है कुन्नूर से। इधर मेट्टुपालय उस साइड में उधर छोटा टाउन दिखता है ना लास्ट में, ये तो सत्यमंगलम मालूम है? वीरप्पन है ना, वीरप्पन का जगह देखो, बड़ा माउंटेन है। उधर तो कर्नाटक बॉर्डर है, बंडीपुर फॉरेस्ट है, उधर तो पुलिस शूट कर दिया वीरप्पन। हाँ, ये कर्नाटक, ये तमिलनाडु है। स्लीपिंग लेडी माउंटेन बैक साइड केरला, 3 बॉर्डर दिखता है सर। 1 मिनट सर, 3 बॉर्डर है। ये वाला कर्नाटक, ये तमिलनाडु है। स्लीपिंग लेडी माउंटेन बैक साइड केरला, 3 बॉर्डर दिखते हैं। इधर से छोटा छोटा घर दिखता है ना, ये तो जंगल आदमी है ना, आदिवासी का घर है। ऊटी में थोड़ा से ये वाला तो कुरुम्बास। इधर से इलायची लौंग दालचीनी सारा पैदल करते हैं, स्पाइसेस गार्डन है जंगल के अंदर। हाँ थोड़ा इधर नीचे देखना, 3 पत्थर है ना, ये टाटा इशराक कछुआ का शेप दिखते देखो, उसका मुंह बड़ा रखना, उसका शेल टाटा इशराक देखो। కనిపిస్తుంది కదరా కనపడుతుంది। आप लोग ये बोला टी गार्डन दिखता है ना, इधर तो साजन पिक्चर शूटिंग, साजन पिक्चर संजय दत्त द्वीप में है ना, ये देखो टी गार्डन है ना, इधर तो साजन पिक्चर शूटिंग। हाँ, सिंस पार्क गार्डन का बाजू में गोलमाल पिक्चर, रोजा पिक्चर, गोलमाल रोजा। आप लोग डॉल्फिन तो उधर तो वो जीता वो सिकंदर साइकिल रेस, पुराना पिक्चर ज्यादा है। आप लोग वेलकम मूवी देखेगा, वेलकम पिक्चर। वेलकम नहीं देखे। हाँ, ये वाला पत्थर में तो घर बना दिया, वुड हाउस। वेलकम मूवी लास्ट वुड हाउस ऐसा काटते हैं ना, इसमें तो घर बना दिया। आप लोग डॉल्फिन देखे आएगा? हाँ, उधर तो माइकल मन कामराजन, कमलहासन 4 एक्टर। ऊपर एक पॉइंट है ना, अंबरलावी पॉइंट है, उधर तो ये वाला तो शूटिंग प्लेस। हाँ, माइकल मन कामराजन, कमलहासन 4 एक्टर। ये वाला तो लैम्सराग वे पॉइंट है। लैम्सराग वे पॉइंट बोलता है आर्मी कैप्टन का नाम है, इसके लिए तो लैम्सराग वे पॉइंट बोल रहे हैं। ऊपर एक पॉइंट है, एलिफेंट रॉक बताएगा। ये ट्रेन में जाना तो टाइम नहीं है, ओके। ऊपर एक पॉइंट बताएगा, मोबाइल दे सर, गुरु फोटो निकल के గైడ్ని పెట్టుకున్నాం, చూపెట్టాడు. గైడ్కి అయితే 300 రూపీస్ ఇవ్వాలి. 4 ప్లేసెస్ చూపెడతాడు, హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. స్లీపింగ్ లేడీ అన్నాడు, ఎలిఫెంట్ షేప్ ఉంటుంది అన్నాడు ఒక రాక్. ఇంకేమన్నాడు, టాటా ఎస్ రాక్ అన్నాడు. అన్నీ చూపెట్టిండు. 300 అయితే ఇవ్వాలి గైడ్కి. సిల్స్ పార్క్ కూడా ఎంట్రీ టికెట్ ఉంటుంది. వెళ్దామా లోపలికి? లేదు లోపల లేదు, అవసరం అనిపిస్తుంది. ఎందుకంటే పార్క్ అంటే పార్క్ లేదు, చాలా చూస్తాం మనం ఎప్పటికి మనం ఏదైనా బాగా వచ్చిందా. కెఫేకి వచ్చినాం, పఫ్ తిన్నాం, ఛాయ్ తాగుతున్నాం. బుజ్జి ఏడుకోపోయాను ఇందాక ఏడుకోపోయాను. ఇంత మంచి కెఫే వదిలేసి స్వీట్ కార్న్ పోయినా. ఇంటర్నేషనల్ వేడి కాఫీ తాగి పడతాం.
ఫస్ట్ కెఫే ఇది నీలం కెఫే అండ్ బేక్స్. కున్నూరుకి వస్తే ఇది పక్కా ట్రై చేయండి. ఎట్లుంది బుజ్జి ఫుడ్? ఫుడ్ బాగా కాఫీ మిల్క్ షేక్ ఎత్తుంది. టాయ్ ట్రైన్ ఎక్కడికి వచ్చినాం కున్నూరులో. టాయ్ ట్రైన్ అయితే మాకు ఇంకొక 40 minutes లో ఉంది. ఇదే నా ట్రైన్ ఎక్కువ మంచి కూర్చొని తింటారుగా. ఇదే టాయ్ ట్రైన్ వచ్చేసినాం. ఇంకొంచెంసేపట్లో బయలుదేరుతాం. ఇగో టీటీ ఎన్నే ఇక్కడ నిల్చున్నారు చూడు. ఈయన టీటీ, నా అసిస్టెంట్ టీటీ. టికెటా ఫోన్ లో ఉంది. ఇవే తగ్గించుకుంటే మంచిది. దాని నోట్ దిగేసి నీకు హైదరాబాద్ వస్తుంది అక్కడ వెళ్ళిపోయింది. ఇట్లా రా హైదరాబాద్ ఇట్లా పోతా. అయినా అయిపోయింది 10 minutes అంటే జామ్ అయింది. దీనికి కూడా సిగ్నల్ పడుతున్నాయి. పండి ఏమో చెప్తాడు. ఎట్లుంది తెలుసా మన ఎంటీఎస్ హబిస్పేట్ ఐటీ సిటీ అలా పైసలు కాపి కూర్చున్నామా అంటారు. ఇది అవుతుందా ఆగదంతే తేడా. మా ఊరు రైల్వే స్టేషన్ లో సేమ్ పల్లెటూరు గై ఊరోడు. యా దిస్ గై దట్ గై పట్నమోడు. In the camera guy, Montepalim, ఏ డిస్ట్రిక్ట్? Kerala. అందుకని ఇట్లా ఉన్నావు. చిన్న బుజ్జి వినాయకుడు చూడండి ఇక్కడ మంచిగా కొత్త బుజ్జి వినాయకుడు. స్టాప్ పేరు లౌడెల్. ప్రతి స్టేషన్లో 2 minutes అవుతుంది, కానీ లౌడెల్ స్టేషన్లో మాత్రం ట్రైన్ 10 minutes ఆగుతుంది. అవుతుంది ట్రైన్. ఇంకా
ఇక్కడ దిగేసినాం మేము ఉదక మండలం స్టాప్. ఇక్కడ నుంచి మళ్ళీ టెంపో వస్తుంది, టెంపోలో వెళ్ళిపోతాం. ఉదక మండలం స్టాప్ పేరు. టెంపో ఎక్కేసి మళ్ళీ మేము లంచ్ చేయడానికి అయితే ఒక ప్లేస్కి అయితే వచ్చినాము. డ్రైవర్కే చెప్పినాము మంచి ప్లేస్ ఎక్కడైనా ఉంటే ఆపమని. అండ్ ఇక్కడైతే ఆపాడు ఈ రెస్టారెంట్ దగ్గర. ఈ రెస్టారెంట్ పేరు వచ్చేసి ప్యారడైజ్. ఇందులో ఓన్లీ వెజ్ ఉంటుంది. అండ్ నాన్ వెజ్ కావాలంటే పక్కన వేరే రెస్టారెంట్ ఉంది, అందులోకి వెళ్ళి నాన్ వెజ్ అయితే తినచ్చు. మేమైతే ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి రోటీస్ చాలా చెప్పుకున్నాం అండ్ రైస్ ఐటమ్స్ చెప్పుకున్నాం కొంతమంది అయితే, అండ్ స్టార్టర్స్ కూడా చెప్పుకున్నాం. లంచ్ తినేసి ఒక వ్యూ పాయింట్ అయితే చూడడానికి వెళ్ళాలి. దాని పేరు దొడ్డబెట్ట. ఇక్కడైతే మిస్ట్ ఉందంట, ఫుల్ ఫాగ్ అయితే వచ్చేసింది, కనపడదని చెప్తున్నారు డ్రైవర్ అయితే. అక్కడికి వెళ్ళిన తర్వాత చూడాలి వెదర్ ఎట్లుంది అనేది. అక్కడ వెదర్ బాగాలేకపోతే మన బ్యాడ్ లక్ అనమాట. వెదర్ బాగుంటాయి, వ్యూస్ అయితే కనపడతాయి. వచ్చేసినాం దొడ్డబెట్ట పీక్కి. ఇక్కడ వెదర్ అయితే బాగాలేదు, డ్రిజిల్ అవుతుంది కొద్దిగా అండ్ ఫుల్ చలి అయితే పెడుతుంది. అండ్ ఇది 8,000 అబోవ్ సీ లెవెల్ ఉంది. ఇక్కడికి ఎర్లీ మార్నింగ్ వస్తే వ్యూ అయితే చాలా క్లియర్ కనపడుతుంది. అప్పుడైతే మనకి సన్ రైజ్ అవుతా ఉంటుంది కాబట్టి వ్యూ అయితే క్లియర్గా ఉంటుంది. సరే కనపడదు. ఎంట్రీ 10 రూపాయలేనా? టికెట్ ఓన్లీ. Would you always your feel 8,000 sea level ఇది బాగుంది. సరే అంతేం ఎట్లే కానీ డ్రిజిల్ అవుతుంది. పైకి బండి ఎందుకు కలుస్తున్నావు? దిగో. ఎగ్జిట్ మామ, ఎగ్జిట్. ఇండియానా? చాక్లెట్ ఫ్యాక్టరీకి వచ్చినాం. చాక్లెట్ ఫ్యాక్టరీ దిగంగానే ఇక్కడ వ్యూ అయితే ఇలా ఉంది. ముందర అయితే కొద్దిగా క్లౌడ్స్ అయితే పాస్ అవుతున్నాయి అండ్ బ్యాక్ సైడ్ అయితే చాక్లెట్ ఫ్యాక్టరీ ఉంది. లోపలికి వెళ్ళి చాక్లెట్స్ కొనుక్కోవచ్చు. మీరు ఏ చాక్లెట్ అయితే తీసుకుంటున్నారో దానికి శాంపుల్ అడగండి. టేస్ట్ చేసిన తర్వాత అయితే చాక్లెట్ తీసుకోండి. శాంపుల్ ఇచ్చారు ఒకటి. ఎట్లుంది శాంపుల్? ఇది వచ్చి తీసుకోండి, హోల్సేల్ వస్తాయంట. కింద రోడ్డు మీద ఎక్స్పెన్సివ్ అండి బాగా. ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ ఉంటాయి. మీరు ఏదైతే చాక్లెట్ తీసుకోవాలనుకుంటున్నారో దాన్ని శాంపుల్ అడగండి, టేస్ట్ చేయడానికి ఇస్తారు. ఆ టేస్ట్ మీకు నచ్చితే ఆ చాక్లెట్ మీరైతే ప్యాక్ చేయమని చెప్పచ్చు. అండ్ చాక్లెట్ని బట్టి గ్రామ్స్ని బట్టి మీకు ప్రైస్ అయితే ఉంటుంది. డిఫరెంట్ చాక్లెట్స్కి ఇంత వెయిట్కి ఇంత ప్రైస్ అనేది ఉంటుంది. అండ్ మీరు ఎన్ని గ్రామ్స్ కావాలంటే అన్ని గ్రామ్స్ తీసుకోవచ్చు. అండ్ ఆల్ మిక్స్ కూడా ఉంటుంది, దానికి కూడా ఇంత వెయిట్కి ఇంత ప్రైస్ అనేది ఉంటుంది. మీకు కొన్ని ప్రైజెస్ అయితే డిస్ప్లేలో కనపడుతున్నాయి ఇప్పుడు.
వ్యూ పాయింట్ నుంచి పైనుంచి మళ్ళీ కిందకి వచ్చి కొద్దిసేపు రూమ్లో అయితే టైంపాస్ చేసినాం. టైంపాస్ చేసి ఇప్పుడు బయట కొద్దిగా షాపింగ్ చేసుకొని డిన్నర్ చేసి అయితే మళ్ళీ రూమ్కి వెళ్ళాలి. వర్షం పడుతుంది చిన్నగా అండ్ ఇక్కడ డిన్నర్ చేసేసి ఏమైనా షాపింగ్ ఉంటే షాపింగ్ చేసుకొని రూమ్కి వెళ్ళి పడుకోవాలి. అండ్ మైసూర్ నుంచి హైదరాబాద్కి టికెట్ కూడా బుక్ చేసుకున్నాం. అండ్ ఇక్కడ నుంచి మైసూర్కి వెళ్ళాలి. మార్నింగ్ లేచి డిన్నర్ చేసాక తొందరగా వెళ్ళి పడుకోవాలి. మళ్ళీ మార్నింగ్ లేచి మైసూర్కి వెళ్ళిపోవాలి. వీడియో కింద వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను మీకు నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తా. బాయ్. Ride with the mob, hum through Allah, check you and me.